హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ సుబ్బారావు. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. సో ఎన్నో కంపెనీలు చుట్టూ తిరిగిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్తో అందరికీ మంచి ఆదాయం రావాలి అనే ఒకే ఒక్క కోరికతో నాతో పాటు నాతో జర్నీ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదాయం తీసుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ప్లాన్ చిన్నదే, కానీ మంచి ఆదాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా జనరేట్ అవుతుంది. సో అది ఎలాగో చివరి వరకు వీడియో చూడండి. సో నచ్చితే నాతో జర్నీ చేయాలి అని మీకు అనిపిస్తే ఎస్ ఐ క్యాన్ అని చెప్పేసి నాతో కూడా మెసేజ్ చేయండి. మీకు వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఫార్వర్డ్ చేసిన మీరందరూ పూర్తిగా వినండి. విన్న తర్వాత ఓకే బాగుంది జర్నీ చేద్దాం అనుకుంటేనే చాట్ చేయండి. సో 100% జెన్యూన్ కంపెనీ, ఖచ్చితంగా భరోసా నేను ఇవ్వగలను. 2 వీడియోలుగా నేను చేస్తాను, ఎందుకంటే ఈ మాట్లాడేది ఒకటి, అలాగే ప్రజెంటేషన్ ఒకటి, 2 వీడియోస్ విడివిడిగా చేస్తాను. కాబట్టి ఈ 2 వీడియోస్ మీరు వినండి పూర్తిగా. 100% ఏంటి అసలు ఇది నిజంగా మనకి ఇన్కమ్ వస్తుందా రాదా అర్థమవుతుంది. అప్పుడు నాతో జర్నీ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీరు నాతో కలవండి, జర్నీ చేయండి. 100% విన్ విన్ పాలసీ, ఖచ్చితంగా విన్ అవుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ సుబ్బారావు. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చాను. సో ప్లాన్ పూర్తిగా వినండి. ఓకే ఐ అగ్రీ విత్ యూ అంటే నాతో కలిసి జర్నీ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆదాయం తీసుకురావాలని డిజైన్ చేయబడినటువంటి ప్లాన్. ఎవరికి కస్టమర్కి కూడా ఎటువంటి నష్టం లేకుండా, ఏదో కమిషన్లు ఎక్కువగా ఇచ్చి కస్టమర్ మీద వేయాలనేటటువంటి ఉద్దేశంతో రాగా కస్టమరు బెనిఫిట్ అవుతుంది. అలాగే కస్టమర్కి అందించేటటువంటి ఛానల్ వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఈ ఛానల్లో మనం ఉంటే ఖచ్చితంగా మంచి ఆదాయం అనేది, మన లైఫ్ స్టైల్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మొట్టమొదటి వీడియో. ఇది 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో తీసుకొచ్చినటువంటి డిజైన్ ప్లాన్. సో ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పూర్తిగా వినండి. ఇంకా మీరు ఏదైనా సజెషన్ కానీ సూచనలు ఏమైనా నాకు ఇవ్వాలి అనుకుంటే మీ యొక్క సలహాలు సూచనలు కూడా అందించండి. ఖచ్చితంగా మేము పాసిబిలిటీ ఉండి బాగుండి ఇంప్లిమెంట్ చేయగలిగినవి అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, యాడ్ చేస్తాం. సో అది మన యొక్క జర్నీ. కాబట్టి ఈరోజు ఈ యొక్క వీడియో సెషన్ని పూర్తిగా వినండి. విన్న తర్వాత నాతో కలిసి జర్నీ చేయాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా జర్నీ చేద్దాం. సో 100% నేను డ్యామ్ షూర్ చెప్పగలను, ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. వారి లైఫ్ స్టైల్ అనేది 100% చేంజ్ అవుతుంది. సో మంచి విజన్తో ఇది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒకసారి పూర్తిగా వినండి. ప్లాన్ సింపుల్ ప్లాన్ అండి. ఇది మనకు వచ్చేసి గ్రేట్ డిలైట్ లైఫ్ .com అండి కంపెనీ పేరు. వెబ్సైట్ వచ్చేసి greatdelight.com ఉంటుంది. సో గ్రేట్ డిలైట్ లైఫ్. ఈ గ్రేట్ డిలైట్ లైఫ్లో మనము రిటైల్ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంటాం. దాంతోపాటు లెవెల్ బోనస్ కూడా మనం ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ బోనస్ ఎలా వస్తుంది అంటే లెవెల్ 1 నుంచి 1% వస్తుంది. లెవెల్ 2 నుంచి కూడా 1% వస్తుంది. సో లెవెల్ 2 నుంచి 1% రావాలంటే మనకి రెండో డైరెక్ట్ ఉండాలి. అలాగే లెవెల్ 3 నుంచి కూడా 1% వస్తుంది. లెవెల్ 3 నుంచి 1% రావాలంటే మనకి మూడో డైరెక్ట్ ఉండాలా. అలాగే లెవెల్ 4 నుంచి 1% వస్తుంది. లెవెల్ 4 నుంచి 1% రావాలంటే నాలుగో డైరెక్ట్ ఉండాలా. లెవెల్ 5 నుంచి కూడా 1% వస్తుంది. లెవెల్ 5 నుంచి 1% అంటే ఐదో డైరెక్ట్ ఉండాలా. అలాగే లెవెల్ 6 నుంచి కూడా మనకి 0.5% వస్తుంది. సో 0.5% రావాలంటే మనకు ఆరో డైరెక్ట్ ఉండాలా. అలాగే 7 అండ్
8వ జనరేషన్ నుంచి 0.5% వస్తుంది. ఇది కూడా మనకి రావాలంటే 7వ డైరెక్ట్ ఉండాలా. అలాగే 9, 10 జనరేషన్ నుంచి 0.5% వస్తుంది. ఇక్కడ మనకి 8వ డైరెక్ట్ ఉంటే సరిపోతుంది. అలాగే 11 నుంచి 15వ లెవెల్ వరకు 0.25% వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఇన్కమ్కి మనకి 9వ డైరెక్ట్ ఉంటాయి, ఆటోమేటిక్గా 5 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే 16 నుండి 20వ లెవెల్ వరకు 0.25% మనకు రావాలంటే 10 డైరెక్ట్. అంటే మనం ఇక్కడ గమనించండి, మన డైరెక్ట్లో ఒక 10 మంది ఉంటే కనుక 20 లెవెల్స్ నుంచి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇలాంటి అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇటు 20 లెవెల్స్ నుంచి ఇన్కమ్ అంటే ఒక్కసారి ఊహించండి ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుందో ఫ్రెండ్స్. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్. దీంతో పాటు కమింగ్ డేస్లో ఇంకా కొన్ని ఇన్కమ్స్ యాడ్ చేస్తాం. ప్రస్తుతానికైతే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కస్టమర్కి కూడా తక్కువ బెనిఫిట్ అనేది తక్కువగా ఇవ్వాలి. మనం వాళ్ళ దగ్గర ఎక్కువ ఇక్కడ మనం షేర్ చేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం, అది కస్టమర్ మీదే చేస్తున్నాం. కాబట్టి అలా కాకుండా మార్కెట్ ప్రైస్ని మించకుండా, మార్కెట్ ప్రైస్ కంటే కూడా ₹1 తక్కువలోనే కస్టమర్కి అందియటం ద్వారా మన ప్రోడక్ట్ వాడతారు. అదే రీతిగా మనకు వచ్చినటువంటి కంపెనీలో నుంచి వచ్చినటువంటి రెవెన్యూలో కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా చిన్న ఇన్కమ్ ఏం కాదు. ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుందో మీకు పూర్తిగా వింటే మీకు దీని గురించి అర్థమవుతుంది, ఎంత అద్భుతమైనటువంటి విషయం. సో అదే రీతిగా ఈ ఇన్కమ్స్ అన్ని దేని మీద ఇస్తాం, మనం రోజు రెగ్యులర్గా ఇంట్లో వాడేటటువంటి ప్రొడక్ట్సే 360 రోజులు మనం కొంటాం షాప్కి వెళ్ళి. ఏంటి అంటే ఇది ఓన్గా తయారు చేసే ప్రొడక్ట్స్, ఎవరి దగ్గర మనం తీసుకొచ్చి ఇదేదో థర్డ్ పార్టీ మార్కెటింగ్ కాదు, ఓన్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్. సో డిటర్జెంట్ లిక్విడ్ అనేది, ఈ డిటర్జెంట్ అనేది ఈరోజు ఒక్కొక్క ఇంటికి వచ్చేసి అట్లీస్ట్ ఒక 2 కేజీలు. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకి ఓన్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. సో జనరల్గా డిటర్జెంట్ అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో వాడతాం. డిటర్జెంట్ లిక్విడ్ అదే బట్టలు వాష్ చేసుకునేది కానీ, అలాగే అంట్లుగా ఉంటున్న డిష్ వాష్ కానీ, సో ఈ విధంగా ఆర్టిక్ మోడల్ టాయిలెట్ క్లీనర్స్ కానీ, సో ఈ ఫ్లోర్ క్లీనర్స్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే ప్రొడక్ట్సే. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఈ కెమికల్స్ అన్నీ కూడా. సో గ్రేట్ డిలైట్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్ ప్రైస్ కూడా మీకు పెరిగే లేదు. సూపర్ మార్కెట్లో ప్రైస్ కంటే కొన్ని అవసరమైతే తక్కువ రేట్లోనే మనకు అందుబాటులోకి వస్తాయి. లేదంటే సూపర్ మార్కెట్ ఈక్వల్గా మనకి ఈ డిలైట్లో మనకి హోమ్ దగ్గర మోసుకొచ్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మన దగ్గర పర్చేజ్ చేస్తారు. ఆ విధంగా మంచి అనేది రావడం జరుగుతుంది. సో అయితే ఎంత మనకి ఇన్కమ్ రేట్ అవుతుంది, ఓన్లీ చిన్న అమౌంట్స్ ఏంటి అంటే లేదు, ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుందో మీకు ఇప్పుడే ఒక స్ట్రక్చర్ ఇస్తాను చూడండి. మన దగ్గర ఇప్పుడు ఈ స్టాక్ అనేది మనం కస్టమర్కి చేరవేయాలంటే మనం మొక్కలు చేరవేయాలి. కాబట్టి ఖచ్చితంగా స్టాక్ పాయింట్స్ అనేది అందుబాటులో ఉంటే కస్టమర్ అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కస్టమర్ అందుబాటులో ఉండాలని స్టాక్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది. ఈ స్టాక్ పాయింట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఈ స్టాక్ పాయింట్స్ సిటీ స్టాక్, ఈ సిటీ స్టాక్ 30 కిలోమీటర్ సరౌండింగ్ లో కూడా స్టాక్ పాయింట్ ఇయ్యం. ఇది స్టాక్ పాయింట్. దీని యొక్క 5 lakhs అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే, 5 lakhs అంటే ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయరు, ఎటువంటి సెక్యూరిటీ అసలు లేదు. సో కేవలం స్టాక్ పర్చేజ్ చేయాలి, 5 లక్షల స్టాక్ వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు. సో వచ్చేసి % అనేది జరుగుతుంది ఈ స్టాక్ మెయింటైన్. వీళ్ళు కేవలం 50,000 స్టాక్ అనేది ప్రతి నెల పర్చేజ్ చేస్తే సరిపోతుంది. ఫ్రీ డెలివరీ ఇస్తాం మనం, ఫ్రీ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అంత తక్కువ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి గత కంపెనీలు అన్నింటిలో కూడా. సో 25 years ఎక్స్పీరియన్స్ కాదు, ఎన్నో కంపెనీలకి
పడ్డాం, ఎన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ పంపిస్తేనే స్టాక్ ఇస్తామంటారు వాళ్ళు. మన దగ్గర అలాంటిది ఏం లేదు. కాకపోతే ఫ్రీ డెలివరీ అనేది కావాలి అంటే, ఎందుకంటే కంపెనీ అనేది ఇక్కడ హై పే చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ కొరియర్ ఛార్జెస్ మనమే పెట్టుకుంటామంటే కంపెనీ. సో కాబట్టి ఫ్రీ డెలివరీ కావాలంటే మినిమం ఆర్డర్ అనేది 50,000 ఆర్డర్ చేయాలా. అంతకు మించి ఎంత ఆర్డర్ ఎంత ఆర్డర్ పెట్టుకున్నా కూడా కొరియర్ ఛార్జెస్ అనేది స్టాక్ పాయింట్ వాళ్ళు పే చేసుకోవాలి. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంత మించి ఏం లేదు. ఇది చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ఏరియా స్టాక్ పాయింట్ ఇది కూడా ఒక 3 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఒక ఏరియా స్టాక్ ఇచ్చామంటే మనము అట్లీస్ట్ కొంత ఏరియా మనం చేసుకున్న తర్వాత 1 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ అనేది చూద్దాం. 1 కిలోమీటర్ సరౌండింగ్ లో కానీ ఎక్కడ కూడా ఇంకో స్టాక్ పాయింట్ 1 lakh అనేది మనం ఇవ్వం. ఆ 1 కిలోమీటర్ దాటి ఇంకో స్టాక్ పాయింట్ ఎవరికైనా కావాలన్నా కూడా ఇస్తాం. దీనికి ఫుల్ స్టాక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అంతే, 95,000 ఆర్డర్ ఫ్రీ ఉంటుంది. అంతకు లోపు కనుక ఆర్డర్ చేస్తే వాళ్ళు కొరియర్ ఛార్జెస్ పే చేస్తారు. అలాగే హోమ్ స్టాక్ ఇంట్లో హోమ్ స్టాక్ పాయింట్ పెట్టి వాళ్ళు నడుపుకోవచ్చు. మా ఇంట్లో ఒకసారి కొంత స్టాక్ మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చుకుంటాము. హ్యాపీ పాయింట్ ఓపెన్ చేసుకోవచ్చు. కేవలం మాత్రమే 5% ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అంతే, మినిమం 10 కనుక ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటుంది. అంతకంటే తక్కువ ఆర్డర్ చేసుకుంటే కనుక వాళ్ళు ఛార్జెస్ పే చేసుకోవాలి. సో ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న బెనిఫిట్స్. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే 1 lakh అండ్ అబోవ్ కనుక ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 1 lakh అండ్ అబోవ్ అంటే వారు 1000 స్టాక్ పాయింట్ల వరకు మనము కంపెనీ నుంచి అద్భుతమైనటువంటి ఆఫర్ అండి ఇది. 1000 స్టాక్ పాయింట్ లోపు 1000 స్టాక్ పాయింట్లు మనకు పాయింట్. సో 1000 స్టాక్ పాయింట్లకి 2% కంపెనీ టర్న్ ఓవర్లో గుండా తీసిస్తామండి. సో కంపెనీ టర్న్ ఓవర్లో గుండా తీసి ఈ 1 lakh అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే ఈరోజు స్టార్టింగ్ స్టేజ్లో మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి స్టాక్ పాయింట్స్ అనేది తొందరగా విస్తరించాలని. సో ఫస్ట్ ఎవరైతే మనల్ని ఈరోజు ఏమీ లేకుండా జీరోతో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మన కంపెనీ చూసి మనతో పాటు జర్నీ చేయడానికి రూపాయలు పెట్టి స్టాక్ మెయింటైన్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ న్యూస్. ఒక 1000 పాయింట్స్ మనం అద్భుతంగా ఆడుతున్నాం. టర్న్ ఓవర్లో కూడా 2% అనేది వీరికి జరుగుతుంది. వీళ్ళు చేయాల్సింది ఏం లేదు, మినిమం % అనేది ప్రతి నెల 50,000. సో ఇది మెయిన్ కండిషన్. ఇదేం నథింగ్, ఇది విషయం కాదు. ఈజీగా వాళ్ళు 1 lakh స్టాక్ పాయింట్ పెట్టిన వాళ్ళు అంతకంటే ఎక్కువే టర్న్ ఓవర్ చేయగలరు. సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ అవుతుంది. అంతేకాకుండా సింపుల్గా వేసుకున్నాం మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాక్ పాయింట్కి ఒక 20,000 నుండి 30,000 అట్లా 100% వాళ్ళు 1 yearలోనే అబోవ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మన ఏం అనేది చిన్నది కాదు. ఒక 10,000 స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేయాలనేదే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో దీన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఇది 1 yearలోనే కంప్లీట్ చేయాలనేది టార్గెట్ కూడా. 12 నెలల్లో 100% నెక్స్ట్ 26 అక్టోబర్ కల్లా ఇది కంప్లీట్ చేయాలనేది. సో కాబట్టి చాలా పెద్ద మంచి ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు మనం 1000 స్టాక్ పాయింట్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో 1 lakh ఈ విధంగా స్టాక్ పాయింట్లతో కూడా మనకి స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసించినటువంటి వారికి కూడా మంచి ఇన్కమ్ అనేది. సో అంతే కదా, జనరల్గా మరి కష్టపడి స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసినటువంటి మనకి సర్వీస్ ఇస్తున్నటువంటి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కంపెనీకి బిల్డర్స్ అయినా, ఫౌండర్స్ అయినా, పార్ట్నర్స్ అయినా, అసోసియేట్ అయినా ఏదైనా పేరు పెట్టుకోండి. సో ఈ కంపెనీ డెవలప్మెంట్కి ఉపయోగపడేదే మన అసోసియేట్స్. సో వారు కష్టపడి ఒక స్టాక్ పాయింట్ ఓపెన్ చేసి అక్కడ కస్టమర్స్ని బిల్డ్ చేసి అనేక రకాలుగా వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ట్రైనింగ్స్ తీసుకొని ట్రైనింగ్స్ ఇస్తూ ఆ విధంగా వారు ఎంతో కష్టపడబట్టే ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి వాళ్ళకి మనం మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి. అది ఏంటి? స్టాక్ పాయింట్ ఓపెన్ చేసినటువంటి వారికి ఒక స్టాక్ పాయింట్ నుంచి 9 స్టాక్ పాయింట్ల వరకు ఓపెన్ చేసినటువంటి వారికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 to 19% అంటే 10 నుంచి 19 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసిన వాళ్ళకి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో ఇవ్వడం జరుగుతుంది. 20 నుంచి 49 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసిన వారికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 50 నుంచి 99 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసిన వారికి
0.5% కంపెనీ టర్న్ ఓవర్లో ఉండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 100 అబోవ్ స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేసిన వారికి 0.5% ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఇది ఎలా వస్తుంది? సో ఇది ఎలా వస్తుంది అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 9 లోపు స్టాక్ పాయింట్లు ఉన్నాయనుకోండి. సో వారికి ఎలా షేర్ చేస్తాం? 0.5%. కంపెనీ టర్న్ ఓవర్ ఒక ఎగ్జాంపుల్ అంటే మనం 1000 స్టాక్ పాయింట్లు అనుకుంటున్నాం కదా. సో ఒక 1000 స్టాక్ పాయింట్ల మీద మనం ఈ అమౌంట్ అనేది షేర్ చేస్తాం. 1000 ఉన్నాయనుకుందాం, మనం అనుకున్న 100 కోట్లు వెళ్ళిపోయే పక్కన పెట్టండి. 1000 స్టాక్ పాయింట్లే కరెక్ట్గా 1 lakh మినిమం టర్న్ ఓవర్తో ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది అనుకుందాం. సో టర్న్ ఓవర్ జరిగినప్పుడు కంపెనీలో నుంచి అంటే 0.5% అంటే 5 lakhs వస్తుంది. సో ఈ 5 lakhs అనేది 1000 స్టాక్ పాయింట్లు ఈక్వల్గా అంటే 1000 అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ 1000 స్టాక్ పాయింట్స్, ఒక్కో స్టాక్ పాయింట్కి 500 డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 9 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసాడు అనుకోండి, అతనికి 500 కాడికి 4500 వస్తుంది. అదే 100 అబోవ్ ఓపెన్ చేసాడు అనుకో, ఒక వ్యక్తి 100 స్టాక్ పాయింట్స్ ఓపెన్ చేసాడు అనుకోండి, అతనికి ఒక స్టాక్ పాయింట్ నుంచి 500 అంటే 50,000 వస్తుంది. సో రెండో లెవెల్లో మనం రెండో కాలంలో చూస్తే 10 నుంచి 19 చేసిన వరకు 0.5% అన్నాం. ఇది కూడా సేమ్ కంపెనీ టర్న్ ఓవర్లో కూడా మనము 5% అంటే ఒక 5 lakhs తీస్తాం. ఇక్కడ ఒక 800 మంది అంటే 9 లోపు చేసినటువంటి చిన్న 5గురిని పరిచయం చేసిన వాళ్ళు, 4గురు పరిచయం చేసిన వాళ్ళు, 3గురిని ఇలా వాళ్ళందరూ ఒక 200 మంది వెళ్ళిపోయారు అనుకుందాం. ఇంకెంతమంది ఉన్నారు? 800 మంది ఉన్నారు. సో ఈ 5 లక్షలు 800 మందికి డివైడ్ చేసి ఒక కస్టమర్ని అంటే ఒక స్టాక్ పాయింట్ నుంచి మనకి 625 రూపాయలు వస్తుంది. సో అంటే అట్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి 19 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేశాడు అనుకుందాం. సో అతనికి ఎంత వస్తుంది? ఈ 625 ప్లస్ ఈ 500 రెండు కలిపి 1125 రూపాయలు వస్తున్నాయి. అంటే 21,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఓన్లీ స్టాక్ పాయింట్లు, ఏ ప్రమేయం లేదు. వీళ్ళు చేయాల్సింది జస్ట్ మానిటర్ చేసుకోవటం, మా స్టాక్ పాయింట్ డెవలప్మెంట్కి వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వటం అంతవరకే. సో ఈ విధంగా ఇది కంపెనీ టర్న్ ఓవర్, ఈ పర్సంటేజ్కి సంబంధం లేదు. కంపెనీ టర్న్ ఓవర్ మీద స్టాక్ పాయింట్ కంపెనీకి పరిచయం చేసి డెవలప్మెంట్కి సపోర్ట్ చేసినందుకు కంపెనీ ఎక్స్ట్రాగా ఇస్తున్నటువంటి ఇన్కమ్. సో ఇది 100 స్టాక్ పాయింట్లు, సో 19 ఉన్నాయనుకోండి, అతనికి 21,000 వస్తుంది. సో అలాగే ఒక 100 స్టాక్ పాయింట్లు ఉన్నాయనుకోండి, అతనికి కూడా అంతే అమౌంట్ వస్తుంది కదా. సో 1125 అంటే 1,12,500 సంపాదిస్తుంది. ఇది రెండవ. అలాగే మూడో లైన్లో మనకి 20 నుంచి 49 మంది చేసినటువంటి వారికి 0.5% ఇస్తామని. అంటే 20 నుంచి 49 మందిని చేసిన వారికి అంటే ఎగ్జాంపుల్ ఆ 10 CRలో నుంచి మనం 0.5% అంటే ఒక 5 lakhs అనుకో. సో 5 lakhs అంటే ఇక్కడ కూడా 200 మంది వెళ్ళిపోయారు అనుకుందాం, 20 లోపు చేసిన వాళ్ళందరూ. అంటే ఇంకెంతమంది మిగులుతున్నారు? 600 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. సో 5 లక్షలు డివైడెడ్ బై 600 స్టాక్ పాయింట్లు అంటే ఒక స్టాక్ పాయింట్కి 830 రూపాయలు వస్తున్నాయి. సో అవి కాకుండా ఈ 500 ఈ 625 మొత్తం కలిపి 1925 రూపాయలు అనేది ఒక వ్యక్తికి ఒక స్టాక్ పాయింట్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 49 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేశాడు అనుకుందాం. సో ఆ వ్యక్తికి 95,795 రూపీస్ అంటే 95,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ నేను చెప్పేది ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాదు. నాకు 10,000 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసి 100 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది దాని మీద చెప్పట్లేదు. జస్ట్ మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ స్టాక్ పాయింట్ నుంచి వచ్చే ఇన్కమ్ నేను చెప్తున్నాను. సో 49 మంది 95,000, అలాగే 100 మంది ఇతను అన్నిట్లో షేర్ ఉంటాడు. 100 అబోవ్ ఉన్న వ్యక్తి అన్నిట్లో షేర్ ఉంటుంది కాబట్టి అన్నీ అతనికి కలుస్తాయి. సో అతనికి వచ్చేసి 1,95,500 రూపాయలు అనేది అంటే నియర్లీ 2 lakhs అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 4వ లెవెల్లో కూడా సేమ్. సో ఇలాగే మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు చూసాం మంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని. 4వ లెవెల్లో మనం చూస్తే 50 నుంచి 99 మందిని చేసిన వాళ్ళకి కూడా 0.5% ఇస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ 10 కోట్లు అనుకుందాం, ఇదే 1000 పాయింట్ల నుంచి అయింది అనుకుందాం, ఎక్కువ కూడా అవసరం లేదు. సో 10 crores నుంచి 0.5% అంటే 5 lakhs తీస్తున్నాం. సో ఇక్కడ 200 మంది వెళ్ళిపోయారు అనుకుందాం, అంతకంటే ముందు కానీ అంటే ఇంకా 400 పాయింట్స్ ఉన్నాయి స్టాక్ పాయింట్స్. సో ఒక్కొక్క స్టాక్ పాయింట్ 1,250 ప్లస్ ఈ యొక్క 3 లెవెల్ ఇక్కడ 500, 625, 800 మొత్తం కలిపి కూడా 1,155 మొత్తం కలిపి 3,205 రూపాయలు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక 99 మందినే ఒక వ్యక్తి చేశాడు అనుకుందాం. సో అతనికి వచ్చేసి 3,17,000 వస్తుంది. అదే 100 అబోవ్ చేసిన వ్యక్తికి కూడా సో ఒక 100 మందినే చేశారనుకుందాం, 3,20,000 వస్తుంది. సో ఇక్కడ 100 అబోవ్ చేసిన వాళ్ళకి 0.5% అనుకున్నాం. ఇక్కడ 400 ఒక 100 మంది ఇక్కడ తగ్గిపోయారు, 300 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక ముగ్గురే ఎలిజిబిలిటీ అయ్యారు అనుకుందాం. సో ముగ్గురు ఎలిజిబిలిటీ అయినా ఒక్కొక్కరి ఇన్కమ్ వచ్చేసి
అప్రాక్సిమేట్లీ చూసారు కదా ఫ్రెండ్స్, 4,87,000 అంటే 5,00,000 రూపాయలు ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచి తీసుకునే ఫెసిలిటీ ఇక్కడ మనకుంది. సో స్టాక్ పాయింట్ ఓపెన్ చేసుకున్నంత పెద్ద ఇన్కమ్ అనేది ఎక్కడ రాదు ఫ్రెండ్స్. అలాంటి అద్భుతమైనటువంటి పొటెన్షియల్ కలిగినటువంటి కంపెనీ. సో 5 lakhs అబోవ్ స్టార్టింగ్లో ఎవరున్నా సరే తీసుకునే ఫెసిలిటీ ఇక్కడ మన కంపెనీ ద్వారా ఉంటుంది. అంతేకాదు కేవలం ఇది 10 CR మీదే, అదే కనుక ఒక 100 CR కనుక కంపెనీ వెళ్ళింది అనుకో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఓన్లీ స్టాక్ పాయింట్ల ద్వారా 50 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. అతిశయోక్తిగా చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో అయితే మనము ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి ఓన్లీ 10 లక్షల టర్న్ ఓవర్ మీదే వెళ్తుంది అనుకున్నా కూడా 5 లక్షల రూపాయలు ఓన్లీ స్టాక్ పాయింట్ల మీద కంపెనీ టర్న్ ఓవర్ షేర్లో కూడా వస్తుంది. సో కంపెనీ టర్న్ ఓవర్లో కూడా ఇది కమిషన్ కాదు ఫ్రెండ్స్, ఈ కమిషన్ గురించి చెప్పలా, ఇది వేరే. ఇది ఓన్లీ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసినటువంటి వారికి కంపెనీ ఇచ్చేటటువంటి ఈ 0.5%, 0.5%, 0.5% ఒక 100 స్టాక్ పాయింట్లు కష్టపడి కనుక ఓపెన్ చేసుకోగలిగితే ఒక 4 లక్షల దగ్గర 5 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. లేదండి నేను ఒక 50 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేయగలిగాను అనుకున్నా కూడా 1 లక్ష రూపాయలు మనం తీసుకునే వెసులుబాటు ఇక్కడ మనకు ఉంది. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఇంతే కాకుండా మనకి లెవెల్ ఇన్కమ్ మీద ఎలా వస్తుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ 5 లక్షలతో కాకుండా లెవెల్ ఇన్కమ్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మనకి లెవెల్ ఇన్కమ్ ఎందుకు నేను ఇంత ట్రస్ట్గా చెప్తున్నానంటే, మన యొక్క ప్రోడక్ట్ అనేది 100% సక్సెస్ అవుతాం. ఎందుకు సక్సెస్ అవుతామంటే సూపర్ మార్కెట్కి మించి మనము రేట్ ఉండదు. సూపర్ మార్కెట్కి ఈక్వల్గా మన ప్రైస్ ఉంటుంది కానీ సూపర్ మార్కెట్కి పెంచి ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే, మనం అవసరం అనుకుంటే హోమ్ డెలివరీ కూడా స్టాక్ పాయింట్ల దగ్గర నుంచే కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంటి పక్కన ఎక్కడ స్టాక్ పాయింట్లు ఓపెన్ చేస్తాం, ఆ ఏరియాలో ఉన్నారు కిలోమీటర్ సరౌండింగ్లో, ఎక్కడ ఫోన్ చేసినా కూడా టక్కుని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. సో అందువల్ల మన టర్న్ ఓవర్ అనేది ఖచ్చితంగా మంచిగా పెరుగుద్ది. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదే రీతిగా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ లెవెల్ ఇన్కమ్, మనం లెవెల్ ఇన్కమ్ చూద్దాం. సో ఫస్ట్ లెవెల్ 1% అనుకున్నాం. ఫస్ట్ లెవెల్లో మనకి ఒక 10 మంది కస్టమర్స్ ఉన్నారు. సో 10 మంది, ఈ 10 మంది కూడా ఇంటూ 1%, ఒక 1000 రూపీసే పర్చేజ్ చేశారనుకుందాం మినిమం ఇంట్లో కావాల్సినవి. సో ఇంటూ 1% అనుకున్నా కూడా 10 రూపీస్ వస్తుంది. సో 10 రూపీస్ ఈక్వల్ ఒక్కొక్క కస్టమర్ ఒక 1000 రూపీస్ పర్చేజ్ చేశారనుకుందాం. ఇంటూ 1% అంటే మనకు వచ్చేసి 10 రూపీస్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది మన డైరెక్ట్ ఉన్నారు. ఫస్ట్ లెవెల్లో, లెవెల్ 1లో మనకి 10 రూపాయలు అంటే 100 రూపీస్ వచ్చింది. అలాగే సెకండ్ లెవెల్లో 100 మంది అయ్యారనుకుందాం, 10 మ్యాట్రిక్స్లో చూసుకుందాం. సో 1000 వస్తుంది. అదే రీతిగా మనం గమనిస్తే మూడో జనరేషన్లో 1000 అయ్యారనుకుందాం. సో 10 రూపీస్ కాడికి చూసుకున్న 10,000 రూపీస్ వస్తుంది. అదే రీతిగా ఫోర్త్ జనరేషన్లో 10,000 పీపుల్స్ అయ్యారనుకుందాం. 10 రూపీస్ కాడికి తీసుకున్నా కూడా మనకి 1 lakh రావడం. అలాగే ఫిఫ్త్ జనరేషన్లో మనకి 1 lakh పీపుల్ ఉన్నారనుకుందాం. 10 రూపీస్ కాడికి తీసుకుందాం, 10 lakhs రావడం. సో ఇంత పొటెన్షియల్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఒక 10 లక్షల రూపాయల లెవెల్ ఇన్కమ్, ఒక 20 లెవెల్స్ చెప్పట్లేదు నేను, ఒక 5 లెవెల్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే ఒక 1,00,000 నుంచి 10 లక్షలు తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఉన్నామో ఏం చేయాలనేది మన డిజైన్. ఎందుకంటే ప్రైస్ అనేది సూపర్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇన్ని విధాలుగా మనం డిజైన్ చేయగలిగాం. సో దీన్ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళటమే మనకు కావాల్సిన ముఖ్యం. సో ఆ చిన్న పని మనం చేయగలిగితే రెగ్యులర్గా కస్టమర్ అవుతారు. ఎందుకంటే మార్కెట్లో ఇంకెవ్వరు కూడా ఎంత పెద్ద కాంపిటేటర్ వచ్చినా సరే మనకంటే ఇంకా తక్కువ ప్రైస్ అనేది ప్రోడక్ట్ చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఈరోజు షాపులు మెయింటైన్ చేయటం, స్టాఫ్ను మెయింటైన్ చేయటం, ఇవన్నిటికే ఈజీగా ఈరోజు ఒక సూపర్ మార్కెట్లో కోట్లు సంపాదించి 1000 కోట్లు బిలియనీర్లు టిలియనీర్లు అవుతుంది.
అవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనం అందరం కూడా బ్రతకటానికి ఎంత కావాలా, మంచి ఇన్కమే వస్తుంది. ఇక్కడ కూడా తక్కువేం రావట్లేదు. లక్షలలో అంటే లగ్జరీగా బ్రతకొచ్చు. సో అదేదో షేర్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం పెద్ద ఫార్ములా లేదు. సో కాబట్టి ఈ త్యాగంగా మనం కలిసి చేసుకోవచ్చు 100%. మీకు పూర్తిగా ప్లాన్ ఉన్న వారందరూ కాల్ చేయండి, నా నెంబర్ మీకు ఇస్తాను. సో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకే ఫార్వర్డ్ చేస్తాను మెయిన్ ఫస్ట్. ఎందుకంటే నాతో జర్నీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.